టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు మరి శ్రేయాభిలాషులకు అందరికీ మరి ఈరోజు ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ చూస్తే మరి టెట్ సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేపటి నుండి అంటే ఏప్రిల్ 15 నుంచి మనకు అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. మరి సిలబస్లో కూడా మనకు ఎలాంటి మార్పులు గతంలో సిలబస్ ప్రకారమే మనకు రేపు అఫీషియల్గా మనకు సిలబస్ కూడా రిలీజ్ కాబోతుంది. మరి సిలబస్ సంబంధించి కూడా రేపు మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఆల్రెడీ మెసేజ్ చేశారు, మనకు అప్డేట్ చేస్తామని. మొత్తానికి మరి టెట్ డిఎస్ సంబంధించి అభ్యర్థులందరూ రేపటి నుండి కూడా సీరియస్గా సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ కావచ్చు, ప్రిపరేషన్ విధానం కావచ్చు, మెలకులు కావచ్చు, మరి అభ్యర్థులందరికీ అందుబాటులో ఉండడం కూడా టెట్ సంబంధించి కూడా ప్రక్రియ మరి రేపటి నుంచి ఆన్లైన్లో ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే మరి వివిధ ఉద్యోగాలకు సంబంధించి కూడా చూస్తే మనం నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు, ఉత్తర్వులు విధి విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వం, జీవో తొలి కాపీని సీఎం రేవంత్కి వివరణ ఉపసంఘం, 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ. అంటే మనకు గత కొంతకాలంగా మరి ఉద్యోగాల భర్తీపై పెండింగ్ విషయం తెలిసింది. అందుకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అమలు జాప్యం వల్ల మొత్తానికి ఈ రోజు సర్వీలో క్లియర్ కాబోతుంది. గత వారం రోజుల కిందనే మరి రాష్ట్ర గౌరవం సంబంధించి ఆమోదం తెలపడంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో జారీ అయినది, గెజిట్ కూడా రాబోతుంది. అలాగే మరి ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు, ఎస్సీ వర్గీకరణ అమలుకు రానుండడంతో ప్రభుత్వ ఉద్యోగాల క్రమబద్ధంగా సమాన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రధానంగా గ్రూప్ 2 కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు భర్తీ చేయాలి. గ్రూప్ 2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3 అభ్యర్థులు భర్తీ చేయాలి. ఒకవేళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మూడిట్లలో సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలవుతుంది. ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు కూడా అమలు చేసినందుకు ప్రభుత్వం నిబంధన రూపొందించింది. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా పోస్ట్ కూడా బ్యాక్లాగ్ కాకుండా ఉంటాయి. ఖచ్చితంగా అభ్యర్థులకు అయితే ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. ఇక ఎస్సీలో తొలి రోస్టర్ ప్యాన్ గ్రూప్ 2కు ప్రభుత్వ ఉద్యోగ భర్తీలో రోస్టర్ ప్యాన్ల కీలకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల రిజర్వేషన్ శాతాల ప్రకారం ఇవి ఉంటాయి. ఎస్సీల వర్గీకరణపై ఏర్పడిన ఏకసభ్య కమిషన్ రోస్టర్ ప్యాన్లను గ్రూపుల వారీగా విభజించి మరి ప్రతిపాదిత రిజర్వేషన్ ప్రకారం కేటాయించింది. దీని ప్రకారం గ్రూప్ 1కు 1, గ్రూప్ 2కు 9, గ్రూప్ 3కి 5 రోస్టర్ ప్యాన్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీ పదోన్నతుల్లో 100 పాయింట్ల రోస్టర్ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ 2లోని కులాలకు దక్కనుంది. రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్ 1లోని కులాలకు లభిస్తుంది. మొత్తానికైతే మనకు రోస్టర్ పాయింట్ కూడా మనకు సిద్ధంగా అవుతుంది. మొత్తం రోస్టర్ పాయింట్ చూస్తే మనం ఎస్సీలో గ్రూపులు దక్కే గ్రూప్ 1లో 7వ రోస్టర్, గ్రూప్ 2లో 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97, గ్రూప్ 3లో 22, 41, 62, 77, 91. మొత్తానికి మనకు చూస్తే గ్రూప్ 1లో 1 ఉంది రోస్టర్. అలాగే మనకు గ్రూప్ 2లో 10, గ్రూప్ 2లో 9 ఉన్నాయి. గ్రూప్ 1లో 1 ఉంది, గ్రూప్ 2లో 9 ఉన్నాయి. అలాగే మనకు గ్రూప్ 3లో చూస్తే 5 ఉన్నాయి. మొత్తానికి మనకు 15 రోస్టర్ పాయింట్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణ సంబంధించి మరియు సీఎం గారికి మొదటి జీవో అందజేసిన తర్వాత మనకు అఫీషియల్ కూడా రిలీజ్ చేస్తారు. మొత్తానికి ఇది మరి మనకి ఉద్యోగాల భర్తీ కూడా వేగవంతంగా ఉంది. ఖచ్చితంగా టెట్ సంబంధించి మరి జూలై 22 ఫలితాలు వచ్చేలోపే డిఎస్సీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ జూలై 22 లేకుండా ఖచ్చితంగా జూలైలోనే డిఎస్సీ వచ్చే అవకాశం. మొత్తానికి అయితే టెట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి డిఎస్సీ 100% వచ్చే అవకాశం అయితే ఉంది. మరి స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండి, పీఈటీ, అలాగే ఎస్జిటి పోస్ట్ కూడా అన్ని జిల్లాలో ఈసారి ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగే మరి మోడల్ స్కూల్ కూడా పోస్టులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 1000 పోస్టుల వరకు మోడల్ స్కూల్ పోస్ట్ కూడా మన నోటిఫికేషన్ జారీ అయ్యడానికి అవకాశం అయితే ఉంది. సో అభ్యర్థులందరూ మరి సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించాలని మనం కూడా కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 year వ్యాలిడిటీతో పాటు 1 month, 3 months, 6 months, 9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.